వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డ్రాడౌన్ గురించి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాటజీ మనము బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మనకి డ్రాడౌన్ అనేది కనబడుతుంది. సో ఈ డ్రాడౌన్ అంటే ఏంటి? సో ఈ స్ట్రాటజీలో వచ్చేసి నేను ఈ ఇయర్ జనవరి 1 నుంచి ఏప్రిల్ 11th వరకు నేను బ్యాక్ టెస్ట్ చేశాను. ఈ బ్యాక్ టెస్ట్లో నాకు వచ్చేసి 4,870 పాయింట్స్ వచ్చాయి. ఇది నిఫ్టీలో బ్యాక్ టెస్ట్ ఇంటూ 65 రూపీస్. సో ఇది మన ప్రాఫిట్. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి ఈ స్ట్రాటజీలో మనకు డ్రాడౌన్ ఎంత వచ్చింది అంటే 982 పాయింట్స్ మనకు డ్రాడౌన్ అనేది కనబడింది. ఈ 982 పాయింట్స్ డ్రాడౌన్ అనేది ఎలా చేశారు అని అంటే, ఫస్ట్ డ్రాడౌన్ మనకు ఎప్పుడైతే మన క్యాపిటల్ నుంచి ఒక ప్రాఫిట్ వరకు చేరి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఎంతవరకు డౌన్ అవుతుందో దాన్ని మనము డ్రాడౌన్ అంటాం. సో నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు చూపిస్తాను. సపోజ్ మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 1 lakh రూపీస్ ఉంది. సో మనం డే 1 నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. సో మనకు ప్రాఫిట్లు లాస్లు ఒక సర్టెన్ పీరియడ్కి వచ్చేసరికి మన ఇన్వెస్ట్మెంట్ కాస్త 1.5 lakhs అయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన స్ట్రాటజీ నెగిటివ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ మన టోటల్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వచ్చిందంటే 1,30,000కి వచ్చింది. 1,30,000 నుంచి మళ్ళీ మార్కెట్ ప్రాఫిట్లు ఇవ్వడం వల్ల ఇది 1,70,000కి వెళ్ళింది. రైట్. సో ఎక్కడి నుంచి అయితే మనకు ఈ పీక్ ఉంది కదా, ఎక్కడి నుంచి అయితే ఈ పీక్ నుండి డౌన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనకు అప్ అయిందో ఈ డిఫరెన్స్ను మనము డ్రాడౌన్ అంటాం. అంటే మన మార్కెట్ మన క్యాపిటల్ అప్రిషియేషన్ ఇలా జరిగి మళ్ళీ కొద్దిసేపటికి ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మనకు. సో ఈ డిఫరెన్స్ ఉంటుంది కదా, ఈ డిఫరెన్స్ను మనము డ్రాడౌన్ అంటాం. అంటే అక్కడికి వచ్చి మన అకౌంట్ మళ్ళా ప్రాఫిట్లోకి రావడం జరుగుతుంది. ఒకసారి ప్రాఫిట్లోకి వచ్చి మళ్ళీ కాస్త దిగి అక్కడ బేస్ చేసుకొని మళ్ళా పెరుగుతుంది కదా, ఆ పెరిగేదాన్ని మనము డ్రాడౌన్ అంటాం. సో ఈ లెక్కలో మనకు ఎన్ని పాయింట్స్ డ్రాడౌన్ ఉందంటే 980 పాయింట్స్ మనకు డ్రాడౌన్లో ఉంది. సో 980 పాయింట్స్ ఇంటూ 65 980 ఇంటూ 65 సో 63,700 అనేది డ్రాడౌన్. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డ్రాడౌన్లో సపోజ్ మనము జనవరి నుండి జనవరి ఎండింగ్ వరకు చూసామనుకో, సో ఇక్కడ ఉండే డ్రాడౌన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మన క్యాపిటల్ ఇలా పైకి వెళ్ళింది, కాస్త ఇట్లా వచ్చేసింది, ఇట్లా వచ్చేసింది, ఇట్లా వచ్చేసింది అనుకోండి. ఈ డిఫరెన్స్ సపరేట్గా ఉంటుంది. అంటే మంత్ ఆన్ మంత్ డ్రాడౌన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇయర్ ఆన్ ఇయర్ డ్రాడౌన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఏదైతే హయ్యెస్ట్ లెగ్ లాస్ కనబడుతుందో దాన్నే మ్యాక్స్ డ్రాడౌన్ అంటాం. సో ఇవన్నీ డ్రాడౌన్సే ఈ పార్ట్స్, కానీ ఏవైతే హయ్యెస్ట్ ఉందో దాన్ని మాత్రమే మనం మ్యాక్స్ అండ్ డ్రాడౌన్గా చూపిస్తాం. ఎగ్జాంపుల్, జనవరిలో మన డ్రాడౌన్ వచ్చేసి ఒక 30,000 అనుకోండి. అండ్ ఫిబ్రవరిలో మన డ్రాడౌన్ వచ్చేసి ఒక 25. సో మార్చిలో మన డ్రాడౌన్ వచ్చేసి 35. జనవరిలో కనుక మన బ్యాక్ టెస్ట్ ప్రకారం చూసుకుంటే 30,000 మన డ్రాడౌన్ అంటాం. అదే జనవరి నుండి ఫిబ్రవరి చూస్తే ఇదే హైయెస్ట్ ఉంది కాబట్టి ఇదే మ్యాక్సిమం డ్రాడౌన్ ఉంటాం. సో జనవరి నుంచి మార్చి వరకు మనం చూసామనుకో 35K హైయెస్ట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం డ్రాడౌన్ ఇది అంటాం. సో ఏప్రిల్కి వచ్చేసరికి మనకు 63,700కి వెళ్ళింది అనుకోండి. సో ఇది హైయెస్ట్ ఉంది కాబట్టి ఇది. అంటే సంవత్సరం మొత్తం మీద మనకు స్ట్రాటజీలో ఎప్పుడైతే హైయెస్ట్ ప్రాఫిట్ నుంచి లాస్కి వస్తామో ఆ పాయింట్స్ను మనం డ్రాడౌన్గా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో
సింపుల్గా అర్థం చేసుకోవడానికి చూడండి. సో జనవరిలో 1 lakh స్టార్ట్ అయ్యాము. జనవరిలో కొన్ని రోజుల తర్వాత మనం 1.20 lakhsకి వెళ్ళాము. దెన్ మళ్ళీ డౌన్ అయ్యాము, మళ్ళీ 1,00,000కే వచ్చింది అనుకోండి. మళ్ళీ ఇలా వెళ్ళింది, 1,25,000కి వచ్చింది. మళ్ళీ మన అమౌంట్ 1,15,000కి వచ్చింది. మళ్ళీ ఇలా 1,60,000కి అయింది, మళ్ళీ 1,00,000 ఇలా అనుకోండి. సో ఇక్కడ ఏవైతే పాయింట్స్ ఉంటాయో ఈ పాయింట్స్, సో ఇక్కడ నుంచి మన క్యాపిటల్ డౌన్ అయింది. ఓకే, ఈ క్యాపిటల్ డౌన్ అయింది కదా, అంటే క్యాపిటల్ అంటే కాదు, మనకున్న మొత్తం ప్రాఫిట్ల నుంచి డౌన్ అయింది. సో ఈ డౌన్ అయిన డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 20, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఇందులో హైయెస్ట్ ఏది అంటే ఇది. సో ప్రాఫిట్ నుండి మీకు ఏదైతే డౌన్ అవుతుందో దాన్ని డ్రా డౌన్ అంటారు. సో డ్రా డౌన్ ఈజ్ డిఫరెంట్, క్యాపిటల్ లాస్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి 980 పాయింట్స్ మనకు డ్రా డౌన్ వచ్చింది. సో దీన్ని మీకు సింపుల్గా మంత్ వైజ్గా కూడా నేను ఒక్కసారి చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో జనవరి టు జనవరి ఎంత వరకు ఉందో చూద్దాం. సో జనవరికి మనకు చూస్తే మనకు ఎంత డ్రాడౌన్ కనబడిందంటే 600 పాయింట్లే ఉంది. సో జనవరి పాయింట్ ఆఫ్లో మనకు 600 మాత్రమే డ్రాడౌన్. సో ఫిబ్రవరికి ఎండింగ్ కల్లా చూస్తే 617 వచ్చింది. అండ్ మార్చ్ ఎండింగ్ కల్లా చూస్తే 982 వచ్చింది. సో 982 ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ డ్రాడౌన్. అంటే మన అకౌంట్ స్టార్ట్ అయిన కాన్ నుంచి ఇప్పటి వరకు ఈ 67,000 వరకు మనము కిందికి దిగాం, ప్రాఫిట్ల నుంచి దిగాం. సో ఇది ప్రాఫిట్ డ్రాడౌన్. సో క్యాపిటల్ లాస్ అంటే ఏంటంటే మన అకౌంట్ లాస్ ఎంతవరకు వెళ్ళింది. సో ఇక్కడ నేను క్యాపిటల్ లాస్ కూడా నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ క్యూములేట్లో మనకు క్యాపిటల్ లాస్ తెలుస్తుంది. సో హైయెస్ట్ లాస్ ఏముందో చూడండి, 296, 338, 393. మ్యాక్సిమంగా ఇప్పుడు ఇందులో ఉన్న హైయెస్ట్ నెంబర్ ఏది అని అంటే మనకు 393 పాయింట్స్ మాత్రమే మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ లాస్లోకి వెళ్ళింది. ఇది క్యాపిటల్ లాస్. 393 into 65 అంటే 25,000. సో ఒకవేళ కనుక మనము 1,00,000తో స్టార్ట్ చేస్తే మన అకౌంట్ 25,000 దిగి 75,000కి అయింది. అక్కడ నుంచి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఇది క్యాపిటల్ లాస్. డ్రాడౌన్ ఎలా ఉంటుంది? ఆన్ ప్రాఫిట్ల నుంచి ఎంత తగ్గింది అనేది డ్రాడౌన్. సో క్యాపిటల్ లాస్ ఇస్ ద డిఫరెంట్, డ్రాడౌన్ ఈజ్ డిఫరెంట్. డ్రాడౌన్ ఎంత తక్కువగా ఉంటే మనకు ప్రాఫిట్స్ అంత ఎక్కువగా కనబడతాయి. సో డ్రాడౌన్ తక్కువగా ఉన్న స్ట్రాటజీ మీద మనం ఫోకస్ చేయగలిగితే మనకి ప్రాఫిట్స్కి కంఫర్టబుల్గా ఉంటాం. ఆ స్ట్రాటజీని మనం బిలీవ్ చేయగలుగుతాం, ప్రశాంతంగా మనం ట్రేడింగ్ చేసుకోగలుగుతాం. సో ఇది డ్రాడౌన్కి అండ్ క్యాపిటల్ లాస్కి ఉన్న డిఫరెన్స్. సో థ్యాంక్ యూ.